హాయ్ అండి. ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. హాయ్ అండి. నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా కొబ్బరి కూరను తురుము పెట్టుకోవాలండి. ఈ తురుముకున్న దాన్ని కొలుచుకోవాలి ఎంత ఉన్నదన్నది. నాకైతే 1.5 కప్పులు వచ్చిందండి కొబ్బరి తురుము. సేమ్ కొబ్బరి తురుము ఎంత వచ్చిందో అలాగే 1.5 కప్పులు షుగర్ తీసుకోవాలండి ఒక ప్యాన్లోను. ఎందుకంటే ఇందులోనే మనం పాకం పెట్టుకుంటాము. 1.5 కప్పులు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పుల నిండా తీసుకోండి. 1.5 కప్పు అయితే సరిపోతుందండి. 2 కప్పులు అయితే ముక్క తినేటప్పటికి వెగటుగా అనిపిస్తుంది. అందుకు 1.5 కొబ్బరి తురుముకి 1.5 షుగర్ వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేయండి. ఈ లోపల ఇది మరుగుతూ ఉంటుంది. మనం పక్కన ఒక స్టీల్ ప్లేట్కు 1 స్పూన్ నెయ్యి రాసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది పాకం వచ్చిన తర్వాత ఇంక మనం తిప్పుతూనే ఉండాలి. ఈ లోపల మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్కి నెయ్యి రాయడం వల్ల మనం అచ్చు తీసేటప్పుడు పీసెస్ ఈజీగా వస్తాయండి. 1 స్పూన్ నెయ్యి తీసుకుని ప్లేట్ అంచులు వెంబడి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ సిరప్ కూడా మరుగుతూ ఉంది చూడండి. అది మీకు పాకం వచ్చేంత వరకు కూడా మనం అలా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలోనూ. మనకి పాకం వచ్చేసింది అని ఎలా తెలుస్తుంది అంటే 2 వేళ్ళ మధ్యలోనూ పెట్టుకుంటే చాలా స్టిక్కీగా తెలుస్తుందండి. తీగ పాకం కాదు, పాకం కన్నా కొంచెం ముదురు పాకం, బాగా స్టిక్కీగా తెలుస్తుందండి. అలా వచ్చిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత తురుము కొబ్బరి వేసేసి ఇంకా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అన్నీ వస్తాయండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా నొరగొస్తే పాకం వచ్చినట్టు కాదండి, రెడీ అయినట్టు కాదు. అంచులు వెంబడి వైట్ పొరలా వస్తుందండి, అప్పుడే అయినట్టు అది. అలా ఇంతవరకు కూడా మనం కుక్ చేస్తూనే ఉండాలండి, తిప్పుతూనే ఉండాలి గరిటె పెట్టి, అప్పుడు దగ్గరకు పడుతుంది. చూడండి ఒకసారి, అంచుల వెంబడి పైన వైట్ పొరలా పేరుకుంటుంది కదండి. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇదే విధంగా రావాలి పైన అంచుల వెంబడి. దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో తిరగవేసుకోవాలండి. ప్లేట్లో తిరగేసిన తర్వాత ప్లేట్కి సమాంతరంగా పరుచుకోవాలండి దీన్ని. చూడండి ఎంత అసలు ప్యాన్ కన్నా అది అంటుకోదండి. వైట్ పొర వచ్చేంతవరకు కుక్ చేసామంటే ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపలనే వచ్చేస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పరుచుకోవాలండి. ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే బిగిసిపోద్దండి ఇది. ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత
నైఫ్ తీసుకుని మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చల్లారితే మళ్ళీ కట్ చేసుకోవడానికి వీలు పడదు. కటింగ్స్ పెట్టేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత జీడిపప్పు దాని మీద పెట్టుకుని గార్నిష్ చేసుకోవాలి. కటింగ్స్ పెట్టేసుకున్న తర్వాత 2 అవర్స్ అలా వదిలేయాలండి. 2 అవర్స్ తర్వాత మనకి పీసెస్గా చాలా ఈజీగానే వచ్చేస్తాయి, మనం కటింగ్స్ పెట్టాం కాబట్టి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ స్వీట్ నచ్చినట్టయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందన్నది తప్పకుండా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.